ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం దోశ, ఇడ్లీ మరియు పెసరట్టులోకి వేసుకునే అల్లం పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు 2 లేదా 3 స్పూన్లు, చింతపండు 1 స్పూను, తురిమిన బెల్లం 2 స్పూన్లు, ఉద్దిపప్పు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 1, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూను, వెల్లుల్లి రెమ్మలు 4, నూనె 3 లేదా 4 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దాదాపు 3 నిమిషాల పాటు కొద్దిగా ముదురు రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇలా అల్లం ముక్కలు ముదురు రంగులోకి వచ్చిన తర్వాత ఒక ప్లేటులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో అవసరమైతే మరొక స్పూను నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు మరియు 1 స్పూను ఉద్దిపప్పు వేసుకోవాలి. సన్నని మంట మీద 2 నిమిషాల పాటు దోరగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లోని పదార్థాలను చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జారు తీసుకొని ఇందులో వేయించిన అల్లం ముక్కలు మరియు వేయించిన ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పులను వేసుకోవాలి. అలాగే చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, 2 స్పూన్లు తురిమిన బెల్లం, రుచికి సరిపడినంత ఉప్పు మరియు పచ్చడి తయారు చేసుకోవడానికి వీలుగా 4 స్పూన్ల నీటిని పోసుకోవాలి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పచ్చడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పచ్చడికి తిరగమూత పెట్టుకుందాం. స్టవ్ పైన తిరగమూత గరిటె పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పోపు దినుసులు, వెల్లుల్లి రెమ్మలు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పదిహేను సెకన్ల పాటు పోపు దినుసులను చిటపటలాడనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తిరగమూతను గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి తయారవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.